వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి కమిషన్లోనూ ఒక కమిషన్లో ఏమో ప్రాథమిక విద్య ఇంపార్టెంట్ అన్నారు, ఇంకో కమిషన్ చూస్తేమో మాధ్యమిక విద్య ఇంపార్టెంట్ అన్నారు, ఇంకొకళ్ళేమో యూనివర్సిటీలు కాలేజెస్ ఇంపార్టెంట్ అనేవాళ్ళు. అంతేగాని ప్రీ ప్రైమరీ నుంచి కాలేజీ వరకు యాక్చువల్లీ అన్ని క్లాసులు ఇంపార్టెంట్ అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాంటి ఫస్ట్ కమిషనే కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ప్రీ ప్రైమరీ దశ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల వరకు ఏం స్టెప్స్ తీసుకుంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది టోటల్గా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. అందుకే దీన్ని మనము ఒక సమగ్ర కమిషన్, కాంప్రహెన్సివ్ కమిషన్గా పరిగణిస్తాం. కొఠారి కమిషన్ అని ఎందుకంటాం? ఎందుకంటే దీని చైర్మన్ ఏమో డాక్టర్ కొఠారి, ఆల్సో దీని సెక్రటరీ శ్రీ జేపీ నాయక్. ఈ కమిషన్ 2 ఏళ్ళు ఉంది, 1964 నుంచి 1966 వరకు. ఓకే, ఆఫీషియల్ నేమ్ ఏమో ద ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్, భారతీయ విద్యా కమిషన్. మనం కంఫర్ట్ కోసం అని చెప్పి కొఠారి కమిషన్ అని చెప్పి పిలుస్తాం. వీళ్ళు వాళ్ళ నివేదికని భారతదేశ ప్రభుత్వం అంటే ఇండియన్ గవర్నమెంట్కి 29th జూన్ 1966 నాడు వాళ్ళు సమర్పించారు. ఈ రిపోర్ట్లో 2 వెరీ యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి, ఇంతకుముందు నేను చెప్పినట్టు టోటలీ అంటే ఎల్కేజీ నుంచి వాళ్ళు కాలేజ్ వరకు అన్న ఒక టోటల్ ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ లాగా ఇచ్చారు. ప్లస్ ఏం స్టెప్స్ తీసుకోవాలి అన్నది కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. ఓకే, సో ఇట్స్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ టు ఎడ్యుకేషనల్ రీకన్స్ట్రక్షన్, విద్యా పునర్నిర్మాణానికి సమగ్ర విధానం, అటెంప్ట్ టు ప్రొజెక్ట్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎ నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియా. భారతదేశానికి జాతీయ విద్యా విధానం యొక్క బ్లూ ప్రింట్ను ప్రదర్శించే ప్రయత్నం. ఓకే, సో బ్లూ ప్రింట్ అంటే ఏంటి? దాన్ని చూసి మనం చేయటం అనమాట. ఆ స్టెప్స్ ఫాలో అవుతూ పోతే ఆటోమేటిక్గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీళ్ళు సమర్పించిన రిపోర్ట్లో వీళ్ళ హెడ్డింగే వీళ్ళు ఇచ్చింది ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. అంటే ఎడ్యుకేషన్కి నేషనల్ డెవలప్మెంట్కి చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది అన్న నమ్మకం. ఎందుకుంది? ఎందుకంటే ఇప్పుడు మన క్లాస్లో ఉన్న పిల్లలకి మనము ఏం నేర్పిస్తున్నాం అన్న దాన్ని బట్టే బేస్ చేసుకుని వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒక సైంటిస్ట్ అవుతారా, ఒక రాకెట్ తయారు చేస్తారా, ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. అందుకని చెప్పి మనం పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి సో దాట్ ఇన్ ద ఫ్యూచర్ ద నేషన్ మూవ్స్ ఫార్వర్డ్ ఆర్ దెర్ ఇస్ డెవలప్మెంట్ ఇన్ ద నేషన్. సో మనం చదువు సరిగ్గా నేర్పించినప్పుడు పిల్లలకి చదువు సరిగ్గా రానప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పెద్దయ్యాక పెద్ద విషయాలు కనుక్కోలేరు. కాబట్టి ఒక దేశం అనేది ముందుకు నడవలేదు. అందుకని చెప్పి ఎడ్యుకేషన్, నేషనల్ డెవలప్మెంట్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అందుకనే వాళ్ళు దాని టైటిల్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్, విద్య మరియు జాతీయ అభివృద్ధి అని చెప్పి ఇచ్చారు. వీళ్ళ రిపోర్ట్ స్టార్టింగ్ సెంటెన్స్ కూడా అలానే ఉంటుంది. భారతదేశ గమ్యం తరగతుల్లో రూపుదిద్దుకుంటోంది. ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ హర్ క్లాస్ రూమ్స్. ఇంత కాంప్రహెన్సివ్గా ప్రీకేజీ నుంచి కాలేజ్ వరకు అన్ని చోట్ల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పి తయారు చేయాలి ఒక రిపోర్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అందుకని చెప్పి వాళ్ళు 12 టాస్క్ ఫోర్స్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అంటే ఒక గ్రూప్ లాగా అనమాట. సో ఒక స్కూల్ ఎడ్యుకేషన్కి ఒక టాస్క్ ఫోర్స్, ఒక హైయర్ ఎడ్యుకేషన్కి ఒక టాస్క్ ఫోర్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఒకటి, అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్కి ఒకటి, ఇలా 12 టాస్క్ ఫోర్స్ని వాళ్ళు వేరే సెక్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి సెటప్ చేశారు. అలానే 7 వర్కింగ్ గ్రూప్స్ కూడా తయారు చేశారు. వర్కింగ్ గ్రూప్స్ దేనికి తయారు చేశారు? ఏదన్నా కొన్ని గ్రూప్స్లో మనకి యూ మే హ్యావ్ సమ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్డ్గా స్టడీ చేసి రిపోర్ట్స్ కోసం అని చెప్పి ఈ వర్కింగ్ గ్రూప్స్ వీటిని ఒక 7 గ్రూప్స్ని వీళ్ళు తయారు చేశారు. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని కొఠారి కమిషన్ తన రిపోర్ట్ని తయారు చేసింది. సో ఇక్కడ వరకు బేస్ చేసుకుని మనని డిఎస్సి ఎగ్జామ్లో దే మే ఆస్కస్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ని మనము వేరే ఏ పేరుతో పిలుస్తాము అని కూడా అడగచ్చు, ఆర్ కొఠారి కమిషన్ని మనం ఫార్మల్లీ ఏ పేరుతో మనకు తెలుసు అని చెప్పి అడగచ్చు. ఓకే, ఇది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంది కొఠారి కమిషన్ అని కూడా అడగచ్చు. దీని చైర్మన్ ఎవరు అని కూడా అడగచ్చు. నెక్స్ట్
ఈ కమిషన్ వాళ్ళ రిపోర్ట్ని ఎప్పుడు సమర్పించారు అని అడగచ్చు. సో దిస్ ఈజ్ యువర్ 5th క్వశ్చన్. ఈ రిపోర్ట్ ఆర్ ఈ కమిషన్ యొక్క యూనిక్ ఫీచర్ ఏంటి? ఇట్ ఈస్ అ కాంప్రహెన్సివ్ అప్రోచ్, అంటే సమగ్ర విధానం. దిస్ క్యాన్ బి 1 క్వశ్చన్. ఈ రిపోర్ట్ యొక్క టైటిల్ ఏమని ఇచ్చారు? ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అని కూడా అడగచ్చు, ఆర్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ఏ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పేరు అని కూడా అడగచ్చు. ఓకే, దట్ కుడ్ బి 1 క్వశ్చన్. అదే కాకుండా దే కెన్ ఆల్సో ఆస్క్ యూ భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అన్నది ఏ కమిషన్లో రాసుంది అని కూడా అడగచ్చు. ఓకే, సో కొఠారి కమిషన్ ప్రకారం జాతీయ విద్యా లక్ష్యాలు, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉత్పాదకతను పెంచటం, ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీని పెంచితేనే మన ఎకానమీలో గ్రోత్ వస్తుంది, అప్పుడే మన కంట్రీలో డబ్బులు పెరుగుతాయి. సామాజిక జాతీయ సమగ్రతను సాధించటం, టు అచీవ్ సోషల్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్. ఎందుకంటే మనది డెమోక్రసీ, మన దేశంలో రకరకాల రిలీజియన్స్, రకరకాల వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఇంటిగ్రేషన్ లేనిది ఇవేవి కూడా మనం చేయలేం. అందుకని చెప్పి వీ హ్యావ్ టు డెవలప్ ద సోషల్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఇన్ ఆ కంట్రీ. 3rd, ఆధునీకరణను వేగవంతం చేయటం, యాక్సెలరేటింగ్ మోడర్నైజేషన్. ఇప్పటికే ఎప్పుడైతే ఈ కొఠారి కమిషన్ వచ్చిందో అప్పటికే మనకి వెస్టర్న్ కంట్రీస్ అనేవి మోడర్నైజ్ అయిపోయి ఉన్నాయి, మన దేశం మాత్రమే బ్యాక్వర్డ్గా ఉండేది. దాన్ని స్పీడప్ చేయటానికి మనం ఎడ్యుకేషన్ని పెంచాలని చెప్పి. 4th, సామాజిక నైతిక ఆధ్యాత్మిక విలువల్ని పెంచడం, ఇంకల్కేటింగ్ సోషల్ మారల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్. ఎందుకంటే మన లోపల వాల్యూస్ అనేవి మనం ఇంప్రూవ్ చేయలేకపోతే మన పిల్లల్లో వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చేసే పనిలో కూడా ఇంటెగ్రిటీ ఉండదు. అందుకని మనం ఎలాంటి ఎడ్యుకేషన్ మనం ఇంపార్ట్ చేయాలి అంటే ఈ మూడిటితో పాటు వాళ్ళల్లో సోషల్ మారల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో దీన్ని బేస్ చేసుకుని మీకు 2 రకాల క్వశ్చన్స్ అడగచ్చు. ఒకటి పాజిటివ్ అడగచ్చు, ఒకటి నెగేషన్తో అడగచ్చు. సో పాజిటివ్ అంటే ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అడగచ్చు. ఈ క్రింది వాటిలో కొఠారి కమిషన్ ప్రకారం జాతీయ విద్యా లక్ష్యాలు ఏవి అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన దాంట్లో మనము ABC టిక్ చేయాలి. ఆర్ దే మే ఆల్సో ఆస్క్ యూ ఇన్ నెగేషన్, అంటే నాట్ అని చెప్పి అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు కొఠారి కమిషన్ అన్నప్పుడు ఈ 4 మీకు గుర్తుంటే తప్ప ఏది కాదు అన్నది మీరు ఐడెంటిఫై చేయలేరు. ఓకే, సో ఈ 4 మీరు బై హార్ట్ చేయకపోయినా కూడా యూ స్టిల్ హ్యావ్ టు రిమెంబర్ వాట్ దే ఆర్. కొఠారి కమిషన్ ఇచ్చిన సిఫార్సులు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ మనము ఓన్లీ ప్రధాన సిఫార్సులు, కీ రికమెండేషన్స్ మాత్రమే చూద్దాం. ఇందులో అన్నిటికంటే ఫస్ట్ ఇస్ రీస్ట్రక్చరింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని 10+2+3గా తీర్చిదిద్దాలి అని చెప్పారంటే విద్యా పునర్నిర్మాణం. తెలుగు అకాడమీ పుస్తకంలో దీనికి కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. నూతన వ్యవస్థ కింద తెలిపిన విధంగా ఉండాలని చెప్పి భావించింది. ఇందులో ప్రీ ప్రైమరీ దశ 1 నుంచి 3 సంవత్సరాలు, ప్రైమరీ దశ 7 లేదా 8 సంవత్సరాలు, సెకండరీ మాధ్యమిక దశ 2 లేదా 3 సంవత్సరాలు, ఉన్నత మాధ్యమిక దశ 2 సంవత్సరాలు, డిగ్రీ కోర్సులు 3 సంవత్సరాలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు 2 సంవత్సరాలు. దాట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అంత డీప్గా అడగరు. ఓకే, సో బేసికలీ రీస్ట్రక్చరింగ్లో కొఠారి కమిషన్ ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టమ్ని 10+2+3 అని చెప్పి గుర్తుపెట్టుకుంటే చాలు. సెకండ్ ఇస్ ఎడ్యుకేషన్ అనేది మ్యాన్ పవర్ అప్రోచ్తో తయారు చేయాలన్నారు. మ్యాన్ పవర్ అప్రోచ్ అంటే ఏంటి? అప్పుడప్పుడే మన దేశము ఇండిపెండెన్స్ తర్వాత డెవలప్ అవుతుందంటే మనం చాలా ఇండస్ట్రీస్, చాలా డిఫరెంట్ సెక్టర్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయాం. సో ఇండస్ట్రీస్ మనం పెట్టాం, కానీ అందులో పనిచేసేందుకు వర్కర్స్, నాలెడ్జ్ ఉన్న స్కిల్డ్ వర్కర్స్ ఎక్కడి నుంచి వస్తారు? సో స్కూల్స్ నుంచే మనము పిల్లలకి అలాంటి చదువు నేర్పించాలి. ఎలాంటి ఉద్యోగాలు అయితే బయట అవైలబుల్గా ఉన్నాయో, అంటే ఏ ఇండస్ట్రీస్ అయితే సెటప్ చేస్తున్నారో ఆ ఇండస్ట్రీస్లో ఎలాంటి స్కిల్డ్ వర్కర్స్ కావాలి, దాన్ని బేస్ చేసుకుని మనం ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఉద్యోగం వస్తుంది,
ప్లస్ ఆ ఇండస్ట్రీస్కి కూడా స్కిల్డ్ వర్కర్స్ అవైలబుల్గా ఉంటారు. సో ఎడ్యుకేషన్లో ఇలాంటి చేంజెస్ తీసుకురావాలి సో దాట్ దెర్ ఇస్ అ మ్యాన్ పవర్ అప్రోచ్ ఇన్ ద సిస్టమ్ అని చెప్పారు. థర్డ్ ఇస్ ఎడ్యుకేషన్ ఫర్ మాసెస్. సామాన్యులకి విద్య, మామూలు జనాలందరికీ కూడా విద్య అందుబాటులో ఉండాలి. ప్రైమరీ స్కూల్స్ అయితే 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. స్పెషల్లీ ఆడపిల్లలకి స్పెషల్ స్కూల్స్, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. వీళ్ళ కోసం అని చెప్పి వీళ్ళందరి కోసం అని చెప్పి ఒక కామన్ స్కూల్ సిస్టమ్ని స్టార్ట్ చేయాలని చెప్పారు. కామన్ స్కూల్ సిస్టమ్ అంటే ఏంటి? ఎక్కడైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్ అందరూ కలిసి ఒక చోట చదువుకునే ప్లేస్ని మనము కామన్ స్కూల్ సిస్టమ్ అని అంటాం. ఫోర్త్ ఇస్ కామన్ కరికులం. అట్లీస్ట్ 10 ఏళ్ళు, స్కూల్ స్టార్ట్ అయిన 10 ఏళ్ల వరకు అందరికీ కరికులం అనేది ఒకేలాగా ఉండి వాళ్ళు +2కి వచ్చినప్పుడు వాళ్ళకి మనం చాయిస్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏ లైన్లోకి వెళ్దాం అనుకుంటున్నారు, వాట్ వరల్డ్ ఆఫ్ వర్క్ దే వాంట్ టు గో ఇన్ టు ఆఫ్టర్ దాట్, ఆ చాయిస్ అనేది వాళ్ళకి డైవర్సిఫైడ్ కోర్సెస్ అనేవి +2 స్టేజ్లో ఇవ్వాలని చెప్పారు. ఫిఫ్త్, కోర్స్ డైవర్సిఫికేషన్. 12th స్టాండర్డ్, 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్లో కోర్సులు కూడా వాళ్ళకి ఏదో 1-2 కోర్సులు కాకుండా చాలా రకాల ఉద్యోగాల్లోకి వెళ్ళేందుకు చాలా రకాల కోర్సులు ఇచ్చేందుకు వాళ్ళు ట్రై చేయాలి. 6th ఇస్ ఎంఫసిస్ ఆన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. సైన్స్ మరియు గణిత శాస్త్రాలకు ప్రాధాన్యత. సైన్స్కి, మ్యాథమెటిక్స్కి ప్రాధాన్యత ఎక్కువ ఇమ్మని చెప్పి కొఠారి కమిషన్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే సైన్స్, మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళే కొత్త విషయాలు వాళ్ళు కనుక్కోవటం, ఇన్వెన్షన్స్ చేస్తారు. సోషల్ స్టడీస్ చేసిన వాళ్ళు కొత్త మెషిన్లు అవి ఫైండ్ అవుట్ చేయలేరు. అందుకని చెప్పి ఎంఫసిస్ ఎక్కువ సైన్స్ మీద, మ్యాథమెటిక్స్ మీద పెట్టండి అని చెప్పారు. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది స్కూల్లోనే ఇవ్వాలంటే ఊరికే మనకి అకాడమికల్లీ మనం చదువుకుని పేపర్ మీద రాయటం అలా కాకుండా స్కూల్లోనే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ షుడ్ బి మేడ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ స్కూల్ కరికులం. అంటే కొన్ని రోజులు వెళ్ళి వేరే చోట పనిచేయటం అలాంటివి. ఇప్పుడు బీఈడీలో కూడా మనం 2 నెలలు వెళ్ళి వేరే స్కూల్లో టీచర్ లాగా పనిచేస్తాం వెన్ యూ ఆర్ ఎ స్టూడెంట్. అలానే స్కూల్లో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేయాలని అన్నారు. పిల్లలకి ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి. మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం సప్లై చేయాలి. వికలాంగులకి వాళ్ళకి సరిపడా వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ లాగా స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. స్కూల్ కాంప్లెక్సెస్, పాఠశాలల సముదాయాలు అనేవి స్టార్ట్ చేయాలి. స్కూల్ కాంప్లెక్స్ అంటే ఏంటి? ఒక్కొక్క ఏరియాలో ఉండే స్కూల్స్ అన్నీ కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిని మనం స్కూల్ కాంప్లెక్సెస్ అని అంటాం. ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్, సంస్థాగత ప్రణాళిక. వేరే ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేయడానికి ట్రై చేయాలి. ప్లస్ మనకి ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది కూడా స్టార్ట్ చేయాలి. ఎలా అయితే ఐఏఎస్ ఉందో అలానే ఐఈఎస్ అన్నది కూడా స్టార్ట్ చేస్తే బాగా చదువుకున్న వాళ్ళు కూడా టీచర్ అయ్యే ఛాన్స్ ఉండి ది లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ విల్ ఇంప్రూవ్ అని చెప్పారు. అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే వయోజన విద్య. జనరలీ అడల్ట్స్ ఎవరైతే ఇల్లిటరేట్స్ ఉంటారో వాళ్ళు స్కూల్కి వచ్చి చదువుకోవటానికి ఇష్టపడరు. అందుకని చెప్పి పెద్దవాళ్ళ కోసం అని చెప్పి ఆల్టర్నేట్గా ఏమి చాయిసెస్ ఉన్నాయి, ఎలా వాళ్ళకి చదువు నేర్పించాలి అన్నది కూడా ఆలోచించాలని చెప్పారు. థర్డ్ ఇస్ 3 లాంగ్వేజ్ ఫార్ములా, 3 భాషా సూత్రం. సో లోవర్ క్లాసెస్లో ఏమో మాతృభాష లేదా అక్కడ ఉన్న ప్రాంతీయ భాష, రీజనల్ భాష, తర్వాత హిందీ మన రాష్ట్ర భాష కాబట్టి హిందీ కూడా రావాలి. థర్డ్ మనకి ఇంగ్లీష్ అనేది ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా రావాలి కాబట్టి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ కాబట్టి 3వ భాషగా ఇంగ్లీష్ కూడా కంపల్సరీ అని చెప్పారు. సో హిందీ బదులు మనకి యూ కెన్ ఆల్సో పికప్ సమ్ క్లాసికల్ లాంగ్వేజ్ లైక్ సంస్కృత్ లాంటివి కూడా తీసుకోవచ్చు అని అన్నారు. టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ఇంప్రూవ్ టీచింగ్ మెటీరియల్స్, ఉపాధ్యాయ విద్య, మెరుగైన టీచింగ్ మెటీరియల్స్ మీద ధ్యాస పెట్టాలి. టీచర్ ఎడ్యుకేషన్ అనేది స్పెసిఫిక్గా ఒక కోర్సు బీఈడీ అని చెప్పి స్టార్ట్ చేసి 2 ఏళ్ల కోర్స్ తర్వాతే అలాంటి వాళ్ళని మాత్రమే మనము స్కూల్లోకి టీచర్గా తీసుకోవాలన్నారు. ఇవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కింద 6% ఆఫ్ ద బడ్జెట్ని ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు. డేస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎన్ని రోజులు స్కూల్స్ నడవాలి, ఎన్ని రోజులు హాలిడేస్ అన్న దాంట్లో స్కూల్స్లో ఏమో 234 వర్కింగ్ డేస్ ఉండాలి. కాలేజెస్ అయితే 216 రోజులు వర్క్ చేయాలి. వర్కింగ్ అవర్స్ 1000 అవర్స్ పర్ అకాడమిక్ ఇయర్ కంటే తక్కువ ఉండకూడదని చెప్పారు.
ఈ సిఫార్సుల్ని బేస్ చేసుకుని మనని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ క్రింది వాటిలో ఏవి కొఠారి కమిషన్ యొక్క సిఫార్సులు అని చెప్పి అడగచ్చు. ఓకే, సో వీటిలలో మీరు ప్రతి ఒక్కటి కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకటి, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ మ్యాన్ పవర్ అప్రోచ్ కూడా ఇంపార్టెంట్. ఎంఫసిస్ ఆన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇంపార్టెంట్. కామన్ స్కూల్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. స్కూల్ కాంప్లెక్సెస్ ఇంపార్టెంట్. 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇందులో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ లాంటివి స్టార్ట్ చేయాలి అని అన్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రికమెండేషన్స్ అన్నీ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత 1968లో మనకి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేది పాస్ చేశారు. ఓకే, దిస్ ఈజ్ ది NEP 1968 అనమాట. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది ఇందిరాగాంధీ హయాంలో అప్పుడు నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ని బేస్డ్ ఆన్ కొఠారి కమిషన్స్ రికమెండేషన్స్ ఇట్ వాజ్ గివెన్. ఈ పాలసీలో మొత్తం వాళ్ళు కవర్ చేసినవన్నీ కూడా దే వర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కొఠారి కమిషన్. అంటే చాలామంది పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, టీచర్ల స్కేల్స్ కూడా ఇంప్రూవ్ చేశారు, ఆర్ అందరికీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ అనేది రావాలి, సైన్స్ ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ ఇవ్వటం, ఇవన్నీ కూడా కొఠారి కమిషన్ చెప్పిన దాన్ని బట్టి 1968లో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని కూడా మీకు ఒక క్వశ్చన్ అడగచ్చు. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఫస్ట్ పాలసీ ఎప్పుడు అని చెప్పి అడగచ్చు, ఆర్ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ కమిషన్, ఏ కమిషన్ ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ అయింది అని కూడా అడగచ్చు.